అదురు పెడదామనుకున్నారు, భయపెడదామనుకున్నారు, బెదిరించిర్రు. ఆఖరికి ఏమైంది? దొంగ దొంగ అని మోతుకున్నోడే దొంగ అని తేలింది. వివరాలేందో వార్త చూస్తే తెలుస్తది. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగా ముద్దుగా ఉన్నా నాకేం సిగ్గు అన్నదట. గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారుల ముచ్చట. ఒక దిక్కు ఇండ్లు కూలగొట్టుకుంటా జనాలను ఆగం చేస్తున్నారు. పాపం బీదోళ్ళు రోడ్ల మీద పడ్డరని అలా బాధను చూపించిన వాళ్ళ మీద కేసులు పెడతాం. జనాలు తిరుగుతున్న వీడియోలు బయట పెడితే కేసులు పెట్టి లోపడేస్తామన్నాడు కదా పొన్నం సారు. ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇగో ఇన్నారు కదా సోషల్ మీడియాలో ఏది పడితే అది పెడితే కేసులు పెడతాం అన్నాడు. అసలు సోషల్ మీడియాలో ఏం పెట్టిరో ఎరికేనా? హైడ్రా కమిషనర్ బుల్డోజర్లు తీసుకొచ్చి గరీబోల ఇండ్లు కూలగొట్టింది కదా. జనాలు సీఎం రేవంత్ వారిని కోపడ్డ వీడియోలు పెట్టిర్రు. అంతే వాళ్ళ మీద పగ పట్టినట్టే పట్నం చుట్టూ పోలీస్ టౌన్లలో ఒక్కొక్కరి మీద 7-8 కేసులు పెట్టిర్రు. ఇది ఇట్లుంటే ఆదివారం నాడు ఇండ్లు కూలగొడతారా నువ్వయ్యా? ఎవడు చెప్పిండు నీకు కూలగొట్టమని? ఏం అధికారం ఉంది నీకు కూలగొట్టనీకే? కూలగొట్టే ముంగట నోటీసులు ఇచ్చినవా? చెప్పకుండా చేయకుండా పోయి ఇంట్లో సామాన్లు కూడా తీసుకోనియకుండా ఇండ్లెట్లా కూలగొడతావు? జనాలను గోస పెడతావా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారును హైకోర్టు జడ్జి పొల్లు అరుచుకున్నది. ఎంఆర్ఓ చెప్తే కూలగొట్టినా అని ఎట్లా చెప్తావు అని కొట్టినట్టే అడిగిండు గొట్టు ప్రశ్నలు. జడ్జి ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక రంగనాథం సారే తెల్ల ముఖం చేసిండు. ఏం సారు సర్కార్ను తిడితే జనాల వీడియోలు చూపిస్తే హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతామంటే కదా, ఇప్పుడు పెడతావా కేసు హైకోర్టు మీద అని పొన్నం సారును అడుగుతున్నారు సోషల్ మీడియాలో. కుర్చీలో కూర్చున్నాం కదా, చేతిలో అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నడవది. మేం చెప్పేదే వేదం అంటే ముంగడ పడదని అరుచుకుంటున్నారు. అధికారంలో కూర్చున్న కాడికెళ్ళి చేయి పాటల గాశరం మంచిగా లేనట్టున్నది. ఒక దిక్కు పతిపచ్చ పోళ్ళు, ఇంకో దిక్కు సోషల్ మీడియాలోళ్ళు, మరో దిక్కు జనాలు. ఒకటే తీరుగా అరుచుకుంటున్నారు. వాళ్ళు చేసేది అట్లనే ఉంది, జనాలు అనేది అట్లనే ఉంది.